ఆహా ఓహో అన్న లీడర్ లేరి, సూరెక్కిచ్చిన సీనియర్ లేరి, ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన పనిమంతులేరి, సారు లేకుంటే తెలంగాణ లేదన్న తోపులేరి. ఎటువైనట్టు ఏమైనట్టు ఆ స్పీచులు లేవు, ఆ డైలాగులు లేవు. 10 ఏళ్ళకెళ్ళి రువ్వడి గురికిన కారుకు ఒక్కపారి బ్రేక్ పడంగానే సగం మంది చల్లబడ్డరబ్బా. కానీ ఒక్కసారి అయితే ఆవగించంత కూడా మారలే. అవే డైలాగులు, అవే నవ్వులు. ఇంకా ఊరిచ్చుడెందుకు, చూసేయండి. అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి ఎంపీ సీటు మీటింగ్ గిట్లా చాలు చేసిండు మన మల్లన్న. చుట్టం లెక్కొచ్చిన రామన్నను సూరెక్కిచ్చిండు గిట్లా. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. ఏ ఫ్లైఓవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు. ఇక అందరి పేర్లు చదువుకుంటా. ఇక్కడ నాలుడు మహేష్ బాబు, అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సారు హీరో లెక్కున్నాడట. అయ్యో మా సుధీర్ రెడ్డి అన్న నాకు దగ్గర సుట్టమమ్మా. అయ్యో రామ రామ, ఆయన పేరు పోదాలే చెప్పినా మీరు ఇల్లేదు. మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇన్ రాలేదు. మల్లన్న ఇంత గట్టిగా మొత్తుకున్నా ముంగటున్నోళ్ళకే ఈయన వస్తలేదట పాపము. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. మరి ఇప్పుడు అనలం పిలుచుమని రాసారు, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మేడ్చల్, మేడ్చల్ ఒకసారి నల్లు పెట్టిరామా. మేడ్చల్ 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 చేల్ అంతా మేడ్చేలేనా? కడమల సంగతి ఏందని కార్యకర్తలు అనే వరకు మల్కాజ్గిరి అంటే బిఆర్ఎస్ అడ్డా. ఈడ కార్ టికెట్ రాగిడి లక్ష్మారెడ్డి సార్కు వచ్చింది. మన బంగారం అసుటి క్యాండిడేట్, నాకంటే కూడా ఎన్నో విధాల మంచోడు. అవునే, నీకంటే మంచోడు అనుకుంటా నవ్వుతున్నాడు కేటీఆర్ సారు. ఇలా నిల్చున్నది లక్ష్మారెడ్డి గారు కాదు, నిల్చున్నది కేసీఆర్. అసెంబ్లీ ఓట్లప్పుడు కూడా ఇంతే, అంతటి నిలబడ్డది మా కేసీఆర్ సారే అన్నారు. పార్టీ ఓడిపోగానే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో ఓడినాము అన్నారు. ఇక సీఎం సార్ భాష మంచిగా లేదని గుస్సాయిండుల్లో. నా కొడకల్లారా చూసుకుంటా, కడుపు దించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా పోటీ కొట్టేటోడా నాకు అర్థం కాదు. ఇంత చక్కటి భాషను రాజకీయాలకు తెచ్చిందే మన బాపన్న. తెలంగాణ అనే రాష్ట్రాన్ని పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్. ఇంకెన్ని దినాలు చెప్తారే ఈ మాటలు? తెలుగుదేశంలో ఏం చేసిండే నాకు తెలియదు. అవు అప్పట్లో ఇద్దరం టీడీపీలనే ఉండుంటిమి అని నవ్వుతున్నాడు తలసాని సారు. మా మల్లన్నకే బాగా దోస్తాను, నాకు తెలియదు పెద్ద. మల్లన్నది రేవంత్ అన్నది మామూలు దోస్తానా కాదన్నావు, జబ్బలు జరిసి తొడలు కొట్టే అంత సోపతి. కానీ రేపు రేపు దుష్మన్లు అయ్యేటట్టుండ్రాట. అంతటా బీఆర్ఎస్ ఎంపీలను గెలిపియాలని గిట్లా కోరిండు. సికింద్రాబాద్ ల చేవెళ్ల మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత పడాలి. ఎవరికి ఏం మర్యాదలు జరుగుతాయో జూన్ 4 తారీఖు నాడు తెలిసిపోతా తీసారు.